సార్ నా పేరు గేదెల లక్ష్మణ. నేను పెదనడిపల్లి సచివాలయ గ్రామ వార్డు సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మా ఉద్యోగ సమస్యపై ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. మేము గత ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయంలో రూరల్ ఎలక్ట్రికల్ సొసైటీలో నియమితులయ్యాము. మరి గత 3.5 సంవత్సరాలు అయినప్పటికి కూడా రాష్ట్రంలో అన్ని శాఖల వారికి ఉద్యోగ భద్రతతో పాటు రెగ్యులేషన్ జరిగింది. అలాగే మా రూరల్ ఎలక్ట్రికల్ సొసైటీలో మాత్రం మాకు మాత్రం ఉద్యోగ భద్రత కానీ మరి రెగ్యులేషన్తో పాటు రెగ్యులేషన్ చేయలేదు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తయినప్పటికి కూడా ఇంతవరకు కూడా క్రమబద్ధీకరణ చేయకపోవడం వల్ల చాలా నిరాశ చెందుతున్నాం. అలాగే లైన్ యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. మరి ఈ విధంగా చూసుకుంటే చాలామంది కూడా పేద కుటుంబం చెంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ మీద వచ్చి ఉన్నారు. అందరం కూడా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళమే. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులేషన్ చేశారు. మరి చీపురుపల్లి రూరల్ ఎలక్ట్రికల్ సొసైటీలో మాత్రము మరి ఉద్యోగ భద్రతతో పాటు రెగ్యులేషన్ చేయకపోవడం వల్ల చాలా యోచనీయము. మేము 59 మంది గతంలో రిక్రూట్ అయ్యడం జరిగింది. ఈరోజు విధుల్లో 54 మంది విధి నిర్వహణలో ఉన్నాము. మేమందరం సక్రమంగా విధి నిర్వహణ చేస్తున్నాము. చాలామందికి లైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మరి విధులు అనేది మా ఉద్యోగం కావాలి కాబట్టి నీడ్ కాబట్టి చాలా వరకు చేసుకుంటున్నాం. మాకు మరి ముఖ్యంగా మాకు ఉద్యోగ భద్రతతో పాటు రెగ్యులేషన్ చేయాలని చెప్పి మరి ఇది ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్ళాం. అలాగే మరి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మాకు న్యాయం చేయలేదు. ఈరోజు మరి కలెక్టర్ గారి దృష్టికి రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఈ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని చెప్పి మరి ఈ మీడియా సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.